హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, ఇలాంటి ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు, అండ్ మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది చూద్దాం. సో ఈరోజు ఒరకల్ రీడింగ్ అనేది చేశాను కాబట్టి ఇక్కడ మీ పర్సన్ పంపించే మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి క్లియర్గా వస్తాయి ఈ కార్డ్స్లో. ఛానల్ మెసేజెస్. ఓకే, సో రన్నర్, ఫస్ట్ కార్డ్ రన్నర్. మీ పర్సన్ రన్నర్ డైనమిక్లో ఉన్నారు, రన్నర్ చేసే డైనమిక్లో ఉన్నారు మీరిద్దరు ప్రజెంట్ అయితే. అండ్ తన పాస్ట్ని మర్చిపోవడానికి తను చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. ఓకే, మేబీ ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక ఎడిక్షన్ని వదిలేసుకుని ఉండొచ్చు, లేదా కెరీర్ వైజ్ ఏదైనా ఫెయిల్యూర్ ఉండి ఉండొచ్చు. ఓకే, సో తన డెస్టినీ ఏంటి అనేది, తన డెస్టినీ సర్చింగ్లో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, సో రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్తో. మేబీ మీ మధ్యన జస్ట్ ఇప్పుడు ఒక క్యాజువల్ రిలేషన్ అనేది కనిపిస్తుంది. ఆ రిలేషన్ని తను సీరియస్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ రిలేషన్లో ఏదో ఒక సెపరేషన్ అనేది వచ్చింది మీ ఇద్దరి మధ్య. సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారు థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ వల్ల, అండ్ సడన్లీ మీ మధ్య సెపరేషన్ వచ్చింది. బట్ ఇప్పుడు ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ఈ పర్సన్ మీ వైపు రావడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో అసలు ఈ పర్సన్ మిమ్మల్ని అలా సడన్గా ఎందుకు గోస్ట్ చేశారు అంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ అని వస్తుంది ఇక్కడ. ఓకే, సో గాసిపింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ మీ పైన. మీకోసం మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి చెప్తున్నారు, అండ్ కొలీగ్స్కి చెప్తున్నారు, అండ్ వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అండ్ మీరు ఒక యూనిక్ పర్సన్ అని తన లైఫ్లో అందరికీ చెప్తూ ఉంటారు. ఒక ఎర్త్ ఏంజల్లా చూస్తూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని. మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అండ్ మీకున్న మీ మధ్య ఉన్న రిలేషన్కి కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు. ఇది ఒక సోల్ టై, మీది సోల్మేట్ కనెక్షన్ అని తెలుసుకున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, డివైన్ కౌంటర్ పార్ట్స్ అని తెలుసుకున్నారు. బట్ స్టిల్ స్పేస్ అనేది కావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఎందుకంటే ఆ పాస్ట్ మెమరీస్తో మళ్ళీ ఇంకొక రిలేషన్లోకి వెళ్తే అది ఒక జెన్యూన్ రిలేషన్షిప్ అవ్వదు అనేది ఈ పర్సన్ నమ్మకం. సో కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ మధ్య. ఆ సీక్రెట్స్ ఏంటి అనేవి కూడా మీకు త్వరలోనే రివీల్ చేస్తారు. కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది, అండ్ రీయూనియన్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకు కూడా రీయూనియన్ అనేది జరగబోతుంది. ఓకే, ఆ టైం ఫ్రేమ్ ఏంటి అనేది చూద్దాం. అసలు కమ్యూనికేషన్ లేకపోవడం అంటే ఎలా ఉంటుందంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది. కొంతమంది నెంబర్స్ బ్లాక్ చేసేసుకుంటారు, మీరు అవనివ్వండి లేదా మీ పర్సన్ అవనివ్వండి. నెంబర్స్ బ్లాక్ చేసి ఉంటాయి కొంతమంది, అవి అన్బ్లాక్ చేస్తారు. అండ్ కొంతమంది అన్బ్లాక్లో ఉన్నా కూడా మాట్లాడుకోరు. ఓకే, సో ఇదొక పొటెన్షియల్ కనెక్షన్ మీ మధ్య ఉన్నది. ఈ కనెక్షన్ కోసం వెయిట్ చేయడం అనేది వెయిట్ చేయొచ్చు అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. ఓకే, సో మేబీ ఈ పర్సన్ మీకు టుడే కాంటాక్ట్ చేయొచ్చు, కమ్యూనికేషన్ రావచ్చు. ఓకే, ఈరోజే మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు, లేట్ నైట్ మెసేజెస్ రావచ్చు. ఓకే, మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చెయ్యరో, అంటే ఇంకా కాల్ రాదు, మెసేజ్ రాదు, కమ్యూనికేషన్ ఉండదు, ఇలా అనుకుంటూ ఉంటారు మీరు. ఈ రిలేషన్ ఇంతే అని అనిపిస్తుంది మీకు మైండ్లో. అలాంటప్పుడు
మీ పర్సన్ దగ్గర నుండి కమ్యూనికేషన్ వస్తుంది, లేదా మీ పర్సనే వచ్చి మీతో మాట్లాడవచ్చు. ఓకే, సో వెన్ యూ లీస్ట్ ఎక్స్పెక్ట్ ఇట్ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైతే అది మర్చిపోయి ఉంటారో అప్పుడు వస్తుంది కమ్యూనికేషన్. అంటే మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి రెడీగా ఉండొచ్చు, ఆ టైంలో రావచ్చు కాల్స్ ఆర్ మెసేజెస్. అండ్ సడన్లీ ఒక అపాలజీ మెసేజ్ కానీ ఒక ప్రపోజల్ కానీ రావచ్చు. ఓకే, మీ పర్సన్ దగ్గర నుండి. బట్ మీరు ఇక్కడ ఈ రిలేషన్షిప్ మళ్ళీ ప్యాచప్ అవ్వడానికి ఇక్కడ మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. అండ్ ఇప్పటి వరకు కేర్ చేయని మీ పర్సన్, ఒక రన్నర్ చేసే డైనమిక్లో ఉన్న మీ రిలేషన్ ఇప్పుడు సీరియస్ స్టెప్ వేయబోతున్నారు మీ రిలేషన్షిప్లో ఇద్దరు కూడా. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 2222 అని టైప్ చేయండి. అండ్ పక్కన ఒక హార్ట్ సింబల్ కానీ ఫెదర్ సింబల్ కానీ వేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే రీడింగ్ మీది కాదు అని స్కిప్ చేసేయచ్చు. సో ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఏ, ఎల్, వి, ఎస్, కే అండ్ ఆర్. ఓకే, సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి నంబర్ 3. ఓకే, కామెంట్ సెక్షన్లో మీరు 2222 విత్ 555 అని టైప్ చేయండి. ఓకే, ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. మీ మీద కాన్స్టెంట్లీ స్పైయింగ్ అండ్ స్టాకింగ్ అనేది చేస్తున్నారు. అండ్ ఎందుకు చేస్తున్నారు అని అంటే తన దగ్గర నుంచి రాబోయే మెసేజ్, ఇప్పుడు నెక్స్ట్ మెసేజ్ ఒక షాకింగ్ మెసేజ్ అనేది వస్తుంది. ఒక రొమాంటిక్ మెసేజ్ రావచ్చు, లేదా ఒక అపాలజీ మెసేజ్ రావచ్చు, లేదా డైరెక్ట్గా ప్రపోజలే రావచ్చు. ఓకే, సో మీకు ఇదంతా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇన్ని రోజులు సెపరేషన్లో ఉండి, ఇన్ని రోజులు కమ్యూనికేషన్ లేకుండా ఉండి సడన్లీ అలాంటి మెసేజ్ పంపిస్తే మీకు డౌట్ఫుల్గా అనిపించి మీరు వెంటనే రిప్లై ఇవ్వకుండా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ మీ పర్సన్ పంపించేస్తారు మీరు రిప్లై ఇవ్వడం లేదని. అండ్ తర్వాత మీరు ఆ టైంకి అవైలబుల్ ఉండరు ఒక్కొక్కసారి, లేదా ఒక్కొక్కసారి అవైలబుల్ ఉంటారు, అయినా కూడా మీరు రెస్పాండ్ అవ్వరు. ఓకే, సో అలాంటప్పుడు మళ్ళీ మీ నెంబర్కి కాల్ చేసి మీ పర్సన్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని అపాలజీ చెప్పుకొని మళ్ళీ ఈ కనెక్షన్ని ట్రాక్ పైన పెడతారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేయబోతున్నారు మీరు. అండ్ మీ కెరీర్ విషయంలో ఎవరైతే గుడ్ న్యూస్ కోసం, గుడ్ మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారో కెరీర్ రిలేటెడ్, అవి కూడా రాబోతున్నాయి త్వరలో. ఓకే, అండ్ మీ రిలేషన్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ కూడా రాబోతుంది. ఓకే, ప్రాపర్టీస్ కొనాలనుకున్నా, ఏదైనా గోల్డ్ ఆర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మీకు ఇదైతే ఫేవరబుల్ పీరియడ్ అని చెప్పచ్చు. ఓకే, సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ సర్వీసెస్ని బుక్ చేసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు.